దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 21 కీర్తన 7వ వచనం చదువుకుందాం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారంట. వాళ్ళకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి సమస్తాన్ని బట్టి మరి అతిశయపడుతూ ఉంటారు. అయితే మనమైతే దేన్ని బట్టి మనం అతిశయపడాలంటే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. ఆయన నామము బలమైన దుర్గము, ఆయన నామము ఉన్నతమైన నామము, ఆయన నామము ఘనమైనది, పరిశుద్ధమైనది. మరి అది మనకు రక్షణ కలుగ చేస్తుంది, అది మనకు దీవెన అనుగ్రహించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ నామాన్ని బట్టి మాత్రమే మనము అతిశయపడాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, దేవునికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రథములను బట్టి, గుర్రాలను బట్టి కొంతమంది రాజులు అతిశయపడినట్లుగా మనం చూడగలము. అదేవిధంగా మరి దేవుని యొక్క నామాన్ని బట్టి అతిశయపడిన వారు కూడా కొంతమంది మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లుగా మనం గమనించగలము. మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదివినట్లయితే, సిరియా రాజు అనేటటువంటి రాజు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని చెప్పి మరి ఇశ్రాయేలీలు దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఎలీషా మరి గొప్ప దైవజనుడు అక్కడ ఉండి మరి దేవుడు చెప్పినట్లుగా మరి ఆ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయకుండా మరి ఆ సిరియా రాజు యొక్క మరి కుయుక్తులను గుర్తెరిగి ఇశ్రాయేల్ రాజుతో మరి చెప్పినప్పుడు మాటికి ఆ విధంగా ఇశ్రాయేల్ రాజు తన ప్రజలను మరి కాపాడుకుంటున్నట్లుగా మరి సిరియా రాజుకు తెలిసి ఇదే విధంగా జరుగుతుంది, ఎట్లా తెలుస్తుంది ఈ విషయాలని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తన సేవకులు చెప్తారన్నమాట. అక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడు, అతనికి దేవుడు తెలియచేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ ఎలీషాని పట్టుకుందామని చెప్పి మరి 18వ వచనంలో మరి చూసినట్లయితే ఆ యొక్క 15వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ తెలియజేయబడుతుంది. దైవజనుడి యొక్క పనివాడు లేచి వెళ్ళి మరి వాళ్ళ చుట్టూ గుర్రములు రథములు గల సైన్యము పట్టణం అంతా చుట్టుకొని ఉండుట మరి ఆ యొక్క సేవకుడికి కనిపించినప్పుడు వెంటనే వెళ్ళి ఆ దైవజనుడికి చెప్తాడనమాట. ఈ విధంగా మరి గుర్రములు రథములు పట్టణం చుట్టూ ఉన్నాయని చెప్పినప్పుడు ఎలీషా దైవజనుడు వెంటనే అంటాడు, భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి మరి ఆ సేవకుని యొక్క కళ్ళు తెరవమని చెప్పి ప్రార్థన చేయగా ఎలీషా వెంటనే ఆ సేవకుని యొక్క కళ్ళు తెరవబడటం మరి ఆ సేవకుడు చూస్తాడనమాట. ఏం చూస్తాడంటే 17వ వచనంలో, వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండినట చూచెను. మరి ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండినట చూచినట్లుగా మరి వాక్య భాగం సెలవిస్తుంది. మన దేవుని నామం మనకి మరి నామాన్ని బట్టి మనం అతిశయపడాలి. ఎందుకంటే మన చుట్టూ ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క కంచె ఉంటుంది. ఇక్కడ ఎలీషా చుట్టూ మరి కాపుదల మరి దేవుడు ఉంచినట్లుగా అగ్ని గుర్రములు రథములు నిండి ఉన్నట్లుగా పర్వతం ఉన్నట్లుగా మరి ఈ వాక్య భాగంలో గమనించగలం. ఆ విధంగా ఎలీషా దేవుని బట్టి మరి ఎంతగానో మరి అతిశయపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఏ రాజుని బట్టి భయపడిన వ్యక్తిగా లేడు, కానీ దేవుని బట్టి ధైర్యాన్ని కలిగి మరి ఎంతో చక్కగా ఎలీషా యొక్క జీవితంలో మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎందుని బట్టి ఆ కార్యాలు చేశాడు అంటే దేవుని శక్తి, దేవుని యొక్క నామంలో ఉన్నటువంటి శక్తి ఎలీషాకు తెలుసు. మరి అదే విధమైనటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన జీవితంలో కూడా మరి ఆయన నామాన్ని బట్టి అతిశయపడాలి. ఎందుకంటే మన జీవితంలో మనకిచ్చినటువంటి సమస్తము ఆయనదే. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనకున్న సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు, మనకున్నటువంటి సమస్తాన్ని బట్టి అతిశయపడవద్దు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడ మహోన్నతుడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయనా నువ్వు ఎంతో గొప్ప దేవుడు, ఉన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికి ఆధారభూతుడు తండ్రి. నాయనా నీవే సహాయం చేసి మమ్మల్ని మా కుటుంబాలను ఈ దినం వరకు సజీవ లెక్కలో ఉంచావు ప్రభా. నీకు స్తోత్రములు. ఎంతోమంది మరణించారు ప్రభా, ఎంతోమంది గొప్పవారు ధనికులు నాయనా, మరి ఆస్తి సామర్థ్యము నాయన చదువు అందచందాల కల వాళ్ళు చనిపోయారు. కానీ మమ్మల్ని అయితే నీ ఉచితమైన కృపలో ప్రభా భద్రపరిచి దీవించి ఆస్వాదించినందుకు వందనాలు. మమ్మల్ని మా కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి. పునరుద్ధాన దినాన ప్రభా నీ సన్నిధానంలో ఎక్కువ సమయాన్ని గడిపి నేను మహిమపరిచే భాగ్యాన్ని మాకు మా కుటుంబాలకు దయచేయమని యేసు సర్వశక్తిగల నామములో ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.